మనం చేయలేము. ఈరోజున ఎందుకో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ఏదైనా తొలగిపోయే రోజులు ఆసన్నము కావాలంటే ఈ రోజు నువ్వు మందిరములో ఒక చిన్న ప్రార్థన చేసుకోగలిగితే నిత్యముగా ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థనని మనం ఆలకిస్తాడు. కొట్టు చప్పట్లో. ఇక్కడ ప్రతి వారు నోరు తెరిచి ప్రార్థించగలిగితే వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించు దేవుడి స్థలములో ఉన్నాడు. అర్థమవుతుందండి? నీ మొర మనుషులు ఆలకించినా ఆలకించకపోయినా, నీ కష్టము మనుషులు చూసినా చూడకపోయినా, నీ బాధల మనుషులు చూసినా చూడకపోయినా, నీ ఇబ్బందులు మనుషులు చూసినా చూడకపోయినా, నీ రోగము మనుషులు చూసినా చూడకపోయినా, తప్పనిసరిగా ఈ యొక్క మిట్ట మధ్యాహ్న వేళ ఇశ్రాయేలు దేవుని గురించి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే తప్పనిసరిగా నీకున్న సకల ఏదలన్నిటిని ప్రభు తొలగిస్తాడు. నీ దుఃఖము తొలగిపోతుంది. ఆమేన్.